వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఏఎన్ఆర్ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో గొప్పగా అక్కినేని నాగేశ్వరరావు తను జీవించి ఉండగానే ప్రవేశపెట్టినటువంటి ఒక అవార్డు. దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి గొప్ప గొప్ప సినీ కళాకారులకి తన పేరు మీద అవార్డు ఇచ్చి సత్కరించి, తద్వారా తన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని కలలు కన్న గొప్ప సినీ యోధుడు అక్కినేని నాగేశ్వరరావు. అందుగురించే ప్రభుత్వాలు తన పేరిట అవార్డులు ఇస్తాయో లేదో అవి పక్కన పెట్టేసేసి, తన పేరిట తానే స్వయంగా తను జీవించి ఉండగానే అవార్డులు పెట్టినటువంటి ఒక అగ్ర కథానాయకుడిగా చరిత్రలో నిలిచారు అక్కినేని నాగేశ్వరరావు. 2006వ సంవత్సరంలో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేసి, దానికి కన్వీనర్గా కళాబంధు టి సుబ్బరామరెడ్డి గారిని నియమించి, అలాగే ఒక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం తన పేరు మీద ఒక నేషనల్ అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఆయన సంకల్పించి, అలా 2006లో ఆ అవార్డుని ఆయన ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా తన సమకాలికుడైనటువంటి ముంబైకి చెందినటువంటి వెటరన్ యాక్టర్, ఎంతో గొప్ప నటుడు అయినటువంటి దేవానంద్కి మొట్టమొదటి ఏఎన్ఆర్ అవార్డుని ఆయన అందజేశారు. అప్పుడే ఆయన ప్రకటించారు, ఒకవేళ తాను లేకపోయినా కూడా ఈ అవార్డు కార్యక్రమం అనేది నిరంతరాయంగా కొనసాగుతూ ఉండాలి అనేది తన చిరకాల వాంఛ అని, అందుగురించే అది ఎవరికి బడ్డీలు కాకూడదు అనే ఉద్దేశంతో దానికోసం ఒక కార్పస్ ఫండ్ను కూడా ఏర్పాటు చేస్తున్నానని చెప్పి ఆయన ₹1 కోటి పెట్టి దానికోసం ఒక ఫండ్ను ఏర్పాటు చేసి 5 లక్షల రూపాయలతోటి ప్రతి సంవత్సరం కూడా ఆ అవార్డుని ఆయన అందజేస్తూ వచ్చారు. ఎప్పటి వరకు ఆ అవార్డు అందింది, ఎవరెవరికి అందింది అనేది ఒక్కసారి మనం అవలోకన చేసుకుందాం. సినీ ప్రముఖులకు తన పేరు మీద అవార్డు ప్రారంభించిన అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఆయన ఇస్తూ వచ్చారు. 2006 నుంచి సీనియర్ నటులకు అవార్డులు ఇస్తూ వచ్చిన ఏఎన్ఆర్ మొదటిగా బాలీవుడ్ వెటరన్ స్టార్ దేవానంద్, ఆ తర్వాత షబానా ఆజ్మీలకు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అందజేశారు. 2007లో అంజలీదేవి గారికి, ఆయనతో పాటు నాగేశ్వరరావు గారితో పాటు అనేక సినిమాల్లో కథానాయికగా నటించిన ఆమె. అలాగే 2008లో వైజయంతిమాల సౌత్ నుంచి నార్త్కి వెళ్ళి అక్కడ హిందీలో కూడా కథానాయికగా ఒక వెలిగినటువంటి తార. అలాగే 2009లో గాన కోకిల లతా మంగేష్కర్కి అవార్డులు అందజేశారు. అలాగే 2010లో దిగ్దర్శకుడు కె బాలచంద్ర గారికి, 2011లో హేమమాలిని గారికి, అలాగే 2012లో డైరెక్టర్ శ్యామ్ బెనగల్ గారికి, 2014లో అమితాబ్ బచ్చన్కి ఈ అవార్డులు అందజేశారు, ఏఎన్ఆర్ అవార్డుని. తర్వాత మధ్యలో 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 2017లో రాజమౌళి ఆ అవార్డును అందుకున్నారు. 2018లో శ్రీదేవికి, 2019లో రేఖకి ఈ అవార్డులు ఒకేసారి 2019లో జరిగినటువంటి అవార్డు కార్యక్రమంలో వాటిని అందజేశారు. శ్రీదేవి గారు 2018లో చనిపోయారు కాబట్టి ఆమె తరపున ఆ ఏఎన్ఆర్ అవార్డును ఆమె భర్త బోనీ కపూర్ అందుకున్నారు. యాక్చువల్గా 2013లో ఏఎన్ఆర్ గారికి అప్పుడు క్యాన్సర్ సోకిన విషయం మన అందరికీ తెలుసు. ఆయనే స్వయంగా నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పి ధైర్యంగా మీడియా ముందు ప్రకటించి, తాను ఎక్కువ కాలం బ్రతకనని కూడా ఆయన అప్పుడు చెప్పారు. అప్పుడు ఆ సంవత్సరం ఆయన మరణంతో అది ఇవ్వలేదు. అట్లాగే 2015, 2016లో కూడా ఈ అవార్డు ఆయన చనిపోయినందువల్ల నిర్వహించలేదు. చివరగా రేఖ గారికి ఇచ్చిన తర్వాత 2019లో 2020లో కరోనా రావడంతో అప్పుడు ఈ అవార్డును ఇవ్వట్లేదు అని చెప్పేసి
ఆయన ప్రకటించారు. సో తర్వాత సంవత్సరం నుంచి యథావిధిగా ఇస్తామని కూడా ఆయన చెప్పారు. బట్ ఇప్పుడు 2024 కూడా వచ్చింది. అంటే 2019 నుంచి ఇప్పుడు 2024 5 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఈ 5 ఏళ్లుగా ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు సంగతి ఏమైంది అనే విషయం అక్కినేని కుటుంబం అసలు ఏమీ పట్టించుకోలేదు. సో ఆయన నాగార్జున గారు చూసుకుంటే ఒకవైపు సినిమాలు, మరొక వైపు బిగ్ బాస్ హోస్ట్గా ఆ షో తోటి బిజీగా గడుపుతూ ఉన్నారు. అలాగే అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ను కూడా ఆయన ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. సో దీంతో ఏఎన్ఆర్ అవార్డుని నిలిపివేయటంతో సో 5 ఏళ్లుగా దాని ఊసే లేకపోవడంతో సో అభిమానులందరూ కూడా అక్కినేని అభిమానులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో అది ఆయన తన తండ్రి చిరకాల కోరిక అనే విషయం సో అటు నాగార్జునకు తెలుసు, పెద్ద కుమారుడు వెంకట అక్కినేనికి తెలుసు. సో ఎంతగా ఆయన ఆ అవార్డు కోసం అవార్డు ఇవ్వాలని ఆయన ఎందుకు సంకల్పించారు, సో ఆయన ఆ చిరకాల వాంఛ ఏదైతే ఉందో తను ఆ అవార్డుతోటి శాశ్వతంగా అందరి గుండెల్లో నిలిచిపోవాలని ఆయన ఏదైతే కలగన్నారో ఆ కళని మధ్యంతరంగా వీళ్ళు ఆపేశారు అనే సో ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక రకంగా ఆగ్రహంతో ఉన్నారని చెప్పాలి. సో చాలామందికి సో ఎందుకు ఏఎన్ఆర్ అవార్డుని ఆపేశారు, ఎందుకు ఇవ్వట్లేదు అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి సో ఇటు నాగార్జున కానీ అటు వెంకట అక్కినేని కానీ ఉందని మనం చెప్పుకోవచ్చు. సో అక్కినేని పేరిట సో అదే కుటుంబం ఒక అవార్డును ఇస్తుందంటే దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అందరూ కూడా భావిస్తూ వచ్చారు. సో దేవానంద్ గారి దగ్గర నుంచి సో ఆ రోజు ఎవరైతే ఆ అవార్డు తీసుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఎంతో గర్వపడుతున్నామని చెప్పేసి అటు దేవానంద్ గారు, షబానా ఆజ్మీ, వైజయంతిమాల కానివ్వండి, శాంబెనర్ కానివ్వండి, బాలచంద్ర గారు కానివ్వండి, ఇట్లా అందరూ అంజలి గారు కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా సో ఎంతో గర్వపడుతున్నాము నాగేశ్వరరావు గారి పేరిట ఆ అవార్డు తీసుకోవడం అని చెప్పేసి వాళ్ళంతో మురిసిపోయినటువంటి ఆ సందర్భాలు మనం చూసాము. సో కాకపోతే ఒకసారి 2013లో యాక్చువల్గా తను క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే ఆ సంవత్సరం శ్రీదేవికి ఇవ్వాలని చెప్పేసి నాగేశ్వరరావు గారు అనుకున్నారు. సో ఆమె పేరు ఆమెకి ఇవ్వాలనుకున్నట్టుగా కూడా సో ఆయన మీడియాతో కూడా చెప్పారు. కానీ ఏమైందో ఏమో తెలియదు. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత అనుకోకుండా శ్రీదేవి గారు కాకుండా అమితాబ్ బచ్చన్ గారిని ఆయన పేరు ప్రకటించి సో మొత్తానికి అవార్డుని ఆయనకు అందజేశారు. ఏదైతే ఆయన కూడా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కాబట్టి అమితాబ్ బచ్చన్ ఆయన సో ఆయన తక్కువడేం కాదు కాబట్టి, ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఏ స్థాయి నటుడో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటో అందరికీ తెలుసు కాబట్టి అప్పుడు పెద్దగా విమర్శలు రాలేదు. కానీ 2017లో ఎస్ఎస్ రాజమౌళికి ప్రకటించినప్పుడు మాత్రం చాలామంది విరిచారు. ఎందుకంటే అక్కినేని నేషనల్ అవార్డు అనేది అప్పటిదాకా వెటరన్స్కి మాత్రమే, అంటే చాలా సంవత్సరాల పాటు చిత్రసీమకి సేవలు అందించినటువంటి కళాకారులకి ఆ అవార్డును అందిస్తూ వచ్చారు. అప్పటికి ఎంతోమంది కళాకారులు ఇంకా అంటే అటు చిరంజీవి గారు ఉన్నారు, కృష్ణ ఉన్నారు, అలాగే మోహన్ బాబు ఉన్నారు, కృష్ణరాజు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా, అలాగే రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ ఉన్నారు, దాసనారాయణరావు లాంటి డైరెక్టర్ ఉన్నారు. సో వీళ్ళందరినీ కాదని చెప్పేసి రాజమౌళి గారికి అప్పుడు అవార్డు ఇవ్వటం అనేది కూడా అప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. చాలామంది దాన్ని విమర్శించారు. ఇక్కడ మనం రాజమౌళిని తక్కువ చేయడం కాదు, కానీ ఆ అవార్డు తీసుకోవడానికి ఆయన అర్హుడే. కానీ బట్ ఆయనకి మరికొంతకాలం అయిన తర్వాత, మరికొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇస్తే బాగుండేది. సో ఎందుకంటే చాలామంది వెటరన్స్ సినిమాల్లో చిత్రరంగానికి 40-50 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న వాళ్ళు, ఇంకా ఎక్కువ కాలం నుంచి సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది దిగ్దర్శకులు ఉన్నారు, అలాగే మహానటులు ఉన్నారు. వాళ్ళని కాదని ఆయనకి ఇవ్వటం అనేది ఆ రోజు కొంత విమర్శకు తావిచ్చింది. సో ఏదైతే మళ్ళీ శ్రీదేవి గారికి 2018 సంవత్సరానికి ఆమెకి అవార్డు ప్రకటించారు. చనిపోయిన తర్వాత ఆమెకి ప్రకటించడం అదంతా మనం చూసాము. సో ఏదేమైనా ఇప్పుడు కన్వెన్షన్ కూల్చివేత ద్వారా మరోసారి నాగార్జున గారు వార్తల్లో వ్యక్తిగా మారారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా ఏదైతే ఇప్పుడు చెరువులు
హైదరాబాదు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల్ని కబ్జా చేసి అక్రమంగా ఏవైతే కట్టడాలు నిర్మించారో వాటినన్నింటినీ కొలగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఏకంగా అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్, సో అందులో ఎంత భాగమైతే ఆక్రమణకు గురైందో చెరువు ఆ ప్రాంతంలో ఎఫ్టీఎల్లో కానివ్వండి, అలాగే బఫర్ జోన్లో కానీ వాళ్ళు 3 ఎకరాలు పైగా సో ఆక్రమించుకొని కట్టారు అని చెప్పేసి ఏవైతే ఆరోపణలు ఆ అక్రమ కట్టడాలను కూల్చివేసిన సందర్భంలో మరోసారి నాగార్జున వార్తల్లో వ్యక్తిగా మారారు. ఇదే సమయంలో ఆయన తన తండ్రి కోరికని తండ్రి చిరకాల వాంఛని కూడా సో మధ్యలోనే అర్ధంతరంగా ఆపేశారు అనే ఇంకొక విషయం కూడా ఈరోజు సో చాలామంది అభిమానులు ప్రస్తావించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా అక్కినేని నాగేశ్వర అవార్డుని దానికి అవార్డుకు తిలోదకాలు ఇచ్చారా, మళ్ళీ ఎందుకని ఇంతవరకు దాన్ని ప్రకటించట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నాగార్జున కేవలం ఒక బిజినెస్ మ్యాన్గా మారిపోయారా, తన వ్యవహారాలు అంటే వ్యాపార కార్యకలాపాలు, అలాగే బిగ్ బాస్ షో, అలాగే ఫిలిం ఇన్స్టిట్యూట్ వీటినే ప్రమోట్ చేసుకుంటూ ఆయన నాగేశ్వరరావు గారి కళ ఏదైతే ఉందో, ఆయన చిరకాల వాంఛ ఏదైతే ఉందో ఏఎన్ఆర్ అవార్డు అనేది దాన్ని పక్కన పెట్టేశారనే ఆ విమర్శలు మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ దాన్ని పునరుద్ధరించి అక్కినేని అవార్డుని ప్రతి సంవత్సరం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళంతా కూడా మనసారా కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజులైనా సరే 2025వ సంవత్సరం నుంచైనా సరే ఏఎన్ఆర్ అవార్డు సో ఆ కుటుంబం మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ